అందరికీ నమస్కారం అండి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. జ్ఞానోదయ నవల 37వ భాగాన్ని చదువుతున్నాను. విజ్జి ఆమె ఫ్రెండ్స్ కన్నార్పకుండా చూస్తూ చెవులప్పగించి ఆ ముఠ అనుచరుల్ని పరిశీలిస్తూ వాళ్ళ మాటలని వింటూ ఉండిపోయారు. ఆ ముఠా నాయకుడు ఫోన్ తీసి నెంబర్ని డయల్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. టీవీలో చూసిన దృశ్యాల్ని మర్చిపోలేనట్టుగా అలాగే కూర్చుండిపోయిన రాధాకృష్ణల్లో చైతన్యం వచ్చింది. ఫోన్ మోగటంతో ఆనందభూపతితో పాటుగా మిగిలిన వాళ్ళంతా కూడా ఆ ఫోన్ వైపు దృష్టిని తిప్పారు. ఫోన్ తీసి హలో, కృష్ణ చైతన్య హియర్ అన్నాడు. చప్పున రియాక్ట్ అయిపోతూ కృష్ణ చైతన్య. జాగ్రత్తగా మాట్లాడమంటూ సైగ చేసింది పక్క నుంచి రాధిక, ఆ ఫోన్ శత్రువుల నుంచి అయి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ. హలో, నువ్వు కృష్ణ చైతన్యం అనే సంగతి తెలిసే చేశానయ్యా బాబు. నీ కూతురు మా దగ్గరే ఉంది, ఆ సంగతి దృష్టిలో ఉంచుకుని మాట్లాడు అంది అవతలి స్వరం. తెలుసు, చెప్పు, ఏం కావాలి? చాలా కూల్గానే ప్రశ్నించాడు కృష్ణ చైతన్య. నాకు కావాల్సింది నువ్విస్తే నీకు కావాల్సింది నీకు దక్కుతుంది. ఓకే, ఎంత కావాలి? డబ్బిస్తావా? నీకు కావాల్సింది డబ్బే కదా, అందుకేగా పసిపిల్లల్ని కిడ్నాప్ చేసింది. కాదయ్యా మగడా, నాకు కావాల్సింది డబ్బు కాదు, దేవి విగ్రహం. ఐసి, అయితే వెళ్ళి తెచ్చుకోక నాకెందుకు ఫోన్ చేశావు? అదేమన్నా నా కోటు జేబులో ఉన్న వస్తువా ఏమిటి నువ్వు అడగగానే నీ చేతిలో పెట్టేయడానికి? నిజమేననుకో, వెళ్ళి తెచ్చుకునే గుండె ధైర్యం ఉంటే నీ కూతుర్ని కిడ్నాప్ చేయడం దేనికి? విగ్రహం కోసం వెళ్ళిన 2 ముఠాలు ఆ పాము కోపానికి బలైపోవడం కళ్ళారా చూసి కూడా అక్కడికి వెళ్ళే సాహసాన్ని ఎవడు చేస్తాడు? నాకు కూడా పెళ్ళాం బిడ్డలున్నారు, ప్రాణాల మీద బోలెడంత తీపి ఉంది, అలాగే ఆ విగ్రహం మీద చచ్చేంత ఆశ కూడా ఉంది. అందుకే ఫోన్ చేశాను. నీ కూతురు నీకు దక్కాలి అంటే నాకు ఆ విగ్రహాన్ని తెచ్చి నువ్వు ఇవ్వాలి. ఈ సంగతి చెప్పాలని ఫోన్ చేశాను. ఆ విగ్రహం తెచ్చి ఇవ్వటం నాకెలా సాధ్యమవుతుంది? అది నాది కాదు, పరాయి సొమ్ము. కబులు చెప్పకయ్యా స్వామి, ఆ విగ్రహం నీ బామ్మర్దిది. నీ కోసం ఆడు కావాలంటే తన ప్రాణాలే ఇస్తాడు, విగ్రహాన్ని ఇవ్వలేడా? అవతల నుంచి తెరలు తెరలుగా నవ్వు వినిపించింది. చూడు మిస్టర్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నాకున్న ధనాన్ని కోరితే నువ్వు అడిగినంతా ఇస్తాను. ఇట్ ఈజ్ పాసిబుల్ మిస్టర్ కృష్ణ చైతన్య. నాకు డబ్బొద్దు, కేవలం విగ్రహం కావాలి. నా దగ్గర లేనిదాన్ని అడిగితే నేనెలా తేగలను? నువ్వే తేవాలి, అది నీకే సాధ్యపడేటటువంటి విషయం. ఈ ప్రపంచంలో నీకు అసాధ్యమన్నది ఏదీ లేదనే సంగతి నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. యునో, ఆ పాము ఏమీ నా చుట్టం కాదు, నా పెరట్లో కల్పతరు అంతకన్నా కాదు. నా గోడు వినేంత సెన్స్ దానికి లేదు. విగ్రహం కోసం అని వెళితే నీకే గతి పడుతుందో నాకు అదే గతి పడుతుంది. నీలాగే నాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. ఒకే పెళ్ళం కాదు, 2 పెళ్ళాల ముద్దుల మొగుడిని నేను. నా పట్ల కాస్త కనికరం నువ్వే చూపించాలి అన్నాడు కృష్ణ చైతన్య జాలిగా ముఖాన్ని పెట్టి. క్యా సీన్ హే, ఏం నటిస్తున్నావయ్యా బాబు? ఆస్కార్ అవార్డు ఏదో నీకే దక్కుతుంది. ఫోను నీ చౌకబారు కబుర్లు వినటానికి చేయలేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నీ పెళ్ళాంతోటి ఆలోచించి మరీ జవాబు చెప్పు అంటూ ఫోన్ పెట్టేశాడు. ఏమిటి రాధా ఈ చిత్తక్షోభ? వీడు విగ్రహం కావాలంటాడు, పైగా కూతురు కావాలంటే తనకి విగ్రహం తెచ్చి ఇమ్మంటాడు. ఇప్పుడు విజ్జి కోసమని ఆ విగ్రహం జోలికి నేను వెళితే ఆ పాము నన్ను మాత్రం ఊరికే వదిలేస్తుందా? ఇప్పుడేం చేయాలి? కావలసినంత డబ్బు ఇస్తానా నాయన అంటే వినుడు. ఆ దేవి విగ్రహం స్వంతమైన వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఈ ప్రాణ సంకటం మనకి వచ్చిందేమిటి? ఆ విగ్రహం నా బాబుగారి ముల్లిలాగా అనుకుంటున్నాడు రాస్కేల్. విజ్జిని ఎలా కాపాడుకోవాలి? నాకేమీ బోధపట్టం లేదు. అటు చూస్తే పద్మ మాయమైపోయింది, వాడు కూడా విగ్రహాన్ని కోరితే ఏమిటి? కోరతాడు. విగ్రహం కోసం వెళ్ళిన వాళ్ళకి ఏ గతి పడుతుందో చూసిన వాళ్ళు ఆ సాహసం చేసి ప్రాణాల మీదకి ఎలా తెచ్చుకుంటారనుకున్నారు? అసలు అక్కని విజ్జిని కిడ్నాప్ చేసిందే ఆ విగ్రహం కోసమని. కృష్ణ చైతన్య మాటలు పూర్తి కాకుండానే అతని అనుమానం నిజమని ధృవీకరించినట్టుగా అంది రాధ సాలోచనగా చూస్తూ. ఆ విగ్రహం మనకి మాత్రం ఎలా వస్తుందమ్మా తీసుకుని వెళ్ళి ఇవ్వటానికి? కృష్ణ అన్నట్టు ఆ విగ్రహం ఏమన్నా మన సొంతమా ఏమిటి? కావాలన్న ప్రతివాడికే చేతిలో పెట్టేందుకు
అదేమైనా ఆటబొమ్మ, ఆదిపరాశక్తి. దాన్ని మనం ఎలా ఇవ్వగలం? ఈ సమస్యలేమిటి? అక్షరాల శాస్త్రి గారు ఆనాడు చెప్పినట్టుగానే వచ్చేస్తున్నాయి ఆపదలన్నీ చుట్టుముడుతూ. ఇప్పుడు వీటి నుంచి మనకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది? భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష మాకు? ఇటు పోతే మనవరాలు, అటు పోతే కొడలు, ఇద్దరినీ మాయం చేసి తమాషా చూస్తున్నావేమిటి స్వామి? ఆనందభూపతి కళ్ళల్లో నీళ్లు తిరిగి, అసలే భార్య పోయినటువంటి దుఃఖంలో ఉంటే ఆ శవాన్ని కాటికి కూడా పంపకుండా వచ్చిపడే కష్టాలు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉండగా ఆయన్ని చూస్తూ ఉంటే అందరికీ జాలేసింది. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి మావయ్య. మీరు గాబరా పడకండి. ఆ దైవం మీద భారం వేసి చింతలన్నీ మరచి శివుణ్ణి ధ్యానం చేయండి. వాడే మార్గాన్ని చూపిస్తాడు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. అది మనకి తెలియనప్పుడు, మన చేతుల్లో లేనప్పుడు, మనం పరిష్కరించలేము అనుకున్నప్పుడు దాన్ని కాలానికి వదిలేయాలి. కాలం తెలియని మార్పులు, పరిష్కరించలేని సమస్యలు ఏమీ ఉండవు. అది నా నమ్మకం అంది రాధ గంభీరంగా మారిపోతూ. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. మళ్ళీ వీడెవడో సందేహంగా చూశారు ఆనందభూపతి. స్వర్ణ, నాన్నా, టీవీలో న్యూస్ గురించి చెప్తోంది. చూశాను స్వర్ణ, అంతా టీవీలో వచ్చింది. నువ్వు రాజు తాతగాని వెంట పెట్టుకుని పిల్లలతోటి బయలుదేరి ఇక్కడికి వచ్చేయండి. పిన్ని కనకాంబిక కాలం చేసింది. ఆవిడ అంతిమయాత్రను పూర్తి చేద్దాం. తర్వాత మిగిలిన విషయాల గురించి ఆలోచిద్దాం. ఉంటాను అంటూ ఫోన్ ఆఫ్ చేశారు గాఢంగా నిట్టూరుస్తూ కృష్ణ చైతన్య. ఆ రాత్రి 12 అయ్యేసరికి స్వర్ణ కుటుంబం, తెల్లవారి 4 అయ్యేసరికి పూర్ణాంబిక కుటుంబం, 8 అయ్యేసరికి కనకాంబిక తాలూకు బంధువులు, ఆనందభూపతి బంధువులు, పద్మాంబిక తరపున వారు, రాధిక తండ్రి తాలూకు సుచిత్ర తాలూకు వారు, భూపాల భూపతి పరివారంతో సహా అంతా వచ్చేశారు. ఆ కృష్ణాపురం ఎస్టేట్ జనం 50 మంది వచ్చేశారు. దాంతోపాటుగా మంత్రులు, కలెక్టర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు, పోలీస్ పటాలంతో అధికారులు అంతా వచ్చారు. ఎక్కడ చూసినా జనము, కోలాహలము, మీడియా. కనకాంబికను ఘనంగా సాగనంపేశారు. ఆనందభూపతి భార్యగా, మర్యాదగా. ఎవరి వల్ల వెలుగులోనికి వచ్చిందో కనకాంబిక రాధికకు విషం తినిపించి తన చావుని తనే తెచ్చుకుని బలవన్మరణం పాలైందని. అది వినగానే మీడియా వాళ్ల ప్రశ్నలకు భూపాల భూపతి స్పందించి మొత్తం అంతా లోకానికి తెలియజేసి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు. విజ్జీకి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు రాధిక శ్రీకృష్ణ పరమాత్మను అత్తగారు పూజించిన కుంకుమ తీసుకుని వచ్చి చనిపోయింది అనుకుని ఆశ వదిలేసుకున్న విజ్జీని బతికించి పునర్జన్మను ప్రసాదిస్తే ఆ రాధికను తన కూతురు కాపురంలో నిప్పులు పోయటానికి వచ్చిన శత్రువులా భావించి తను ఆ పిల్లను అడ్డు తప్పించడం కోసం ఆమెనుకు తన సరదాను తీర్చుకుని అపవిత్రం చేస్తే ఆ పిల్ల శరీరాన్ని కృష్ణ చైతన్యకి సమర్పించలేక ఆత్మహత్య చేసుకుని చేస్తే తన కూతురు సవితి పోరు తప్పుతుందని, జగదేక సౌందర్య రాసైన ఆ పిల్లను భోగించిన తృప్తి తనకు లభిస్తుందని, రాధికను కిడ్నాప్ చేసి బలాత్కరించాలనే ఉద్దేశంతో తను ఆ పిల్లను తాకబోతే మొదట ఆ పిల్ల తన కూతురు పద్మాంబికలా కనిపించటం, తర్వాత సింహంలాగా తన మీదకు దూకినట్టుగా తోచి తను మూర్చబోయి రాధిక పవిత్రతను గురించి తన కూతురికి కనకాంబికకు చెప్పి ఆ ఇద్దరి మనస్సులు మార్చాలని ప్రయత్నించి విఫలుడైపోవటం. కనకాంబిక తన మాటలు నమ్మక తండ్రిలాంటి ఆనందభూపతితో రాధకు సంబంధం అంటగట్టి రాధిక అడ్డు తొలగించాలనే పన్నాగంతో శ్రీరామనవమి రామచంద్రుని ప్రసాదమని పాయసంలో విషాన్ని కలిపి రాధికకు తినిపించి చంపాలని ప్రయత్నించి తనలాగే దైవాగ్రహానికి గురై తన మీదకు సింహం ఉరికి చంపబోతోందనే భయానికి లోనయ్యి 10 ఏళ్లు అదే భ్రాంతిలో నరకయాతనను అనుభవించి అమాయకురాలైనటువంటి కోడలిని, భర్తను అనుమానించి చేసినటువంటి పాపానికి ప్రతిఫలాన్ని అనుభవించి మరీ చనిపోయింది. సింహం తనని చంపబోతోందని అరుస్తూ గోల చేసి ఎవరికి నిద్రాహారాలు లేకుండా చేసి తను నిద్రాహారాలకు దూరమై చచ్చిందని స్పష్టంగా చెప్పి అందరి అనుమానాలను నివృత్తి చేసి తన పాపాన్ని కడిగేసుకుని రాధిక పాతివ్రత్యం గురించి ప్రపంచానికి విస్మయాన్ని కలిగించాడు. ఆయన చెప్పిన కథల్లో పతివ్రతలను కాపాడటానికి భగవంతుడు ప్రయత్నించడమే కాదు, అవసరమైతే తన మహత్యాన్ని కూడా చూపిస్తాడని, అందువల్లే రాధిక కొలిచే ఆ దైవం స్వయంగా నరసింహస్వామి రూపంతో తమలాంటి పాపాత్ములకు కనిపించి కళ్ళు తెరిపించాడనేటటువంటి విషయాన్ని కూడా వెల్లడించడంతో రాధిక నిజంగా దైవాంశ సంభూతురాలని, కారణ జన్మురాలని, భగవంతుడు దుష్టశిక్షణ చేసేందుకు తనే ఆయన చేతికి ఆయుధంగా మారిందని మానవాకృతిలో మహాత్ముడు వచ్చి మాట్లాడి
సర్పాకృతిని ధరించి దేవీపురంలో దేవీ ఆలయంలో దేవి విగ్రహానికి రక్షణ కల్పించాడని, స్వర్ణకి, భర్తకు, పిల్లలకు, చివరికి తాతగారికి కూడా ప్రమాదాలు, ప్రాణాపాయ పరిస్థితులను తప్పించడానికి ఆమె చేతికి దివ్యమైనటువంటి మణిని ఇచ్చి నయం చేయించి భగవంతుడు ఉన్నాడు అనే సత్యాన్ని సర్పాకృతిలో కనిపించి తెలియజేస్తున్నాడని, బంగారు దేవి విగ్రహాన్ని కోరి ముష్కరులు వచ్చి ఆ దేవి ఆలయంలోని సర్పం యొక్క ఆగ్రహానికి బలైపోతూ ఉన్నారని మీడియా ప్రపంచానికి వేనోళ్ల కీర్తించి మరీ తెలియజేసింది. ఆ హాల్లోని 10 మంది అనుచరులతోటి బిగ్ బాస్తో పాటుగా అక్కడే కుర్చీలో బంధింపబడి ఉన్నటువంటి పద్మాంబిక కూడా టీవీ చూస్తుండిపోయింది. కనకాంబిక పోయిందని తన తండ్రి భూపాల భూపతి రాధిక గురించి చేసినటువంటి ప్రసంగంతో గ్రహించింది. పెంచినందుకు తన భర్త ఆవిడకు తలకొరివి పెట్టి రుణాన్ని తీర్చుకున్నాడని, అతనికి ధర్మపత్ని స్థానం రాధికకు దక్కిందని, కష్టసుఖాలలో భర్తకు తోడు నీడగా మారి భార్య అంటే ఎలా ఉండాలో లోకానికి తనకి కూడా తెలియజేయటమే కాక భార్య అంటే నిర్వచనం తెలియజేస్తోందని, ఆదర్శ మహిళగా, మహాపతివ్రతగా, మహాభక్తురాలుగా, స్త్రీమూర్తిలా భర్తకి, మామగారికి, పిల్లలకు, బంధువులకు ఇల్లాలుగా, ఆరాధ్యదేవతగా పూజనీయమైనటువంటి స్థానాన్ని పొంది కీర్తింపబడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు ఆవిర్భవించాయి. అది వరలో అయితే తప్పకుండా ఈర్ష్యాసూయలతోటి భగ్గున మండి కుళ్ళి కుళ్ళి ఏడ్చేదేమో. కానీ ఈనాడు రాధికంటే ఏమిటో పూర్తిగా తెలిసింది కనుక సంతోషంతో హర్ష పులకితురాలైపోయింది. తను అంతర్ధానమైనటువంటి సంగతి తెలిసి తన కోసమని భర్త కానీ రాధ కానీ ఎందుకు వెతకటం లేదో, ఎందుకు మౌనాన్ని వహించారో, ఎందుకు అసలు ఏ ప్రయత్నమూ చేయకుండా విరమించుకున్నారో మొదట అర్థం కాక కంగారు పడింది. తనని తన కర్మానికి వదిలేశారా అనే చిన్న అనుమానం కూడా పద్మ మనసులో ప్రవేశించకపోలేదు. కానీ టీవీ చూశాక అర్థమైంది ఆమెకు పరిస్థితి. కనకాంబిక పోయిందని, అందువల్ల ఆ రోజులు గడిచిపోయి సూతక స్నానం చేసేంత వరకు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుపడిపోయారని, సరిగ్గా తనని కిడ్నాప్ చేసిన రోజునే ఆవిడ చనిపోయిందని, సరిగ్గా ఆ రోజే విజ్జి కూడా మాయం కాబడిందని బాస్ అనుచరుల మాటల ద్వారా గ్రహించింది పద్మ. బాస్, ఆ కృష్ణ చైతన్య కూతుని కూడా ఎవరో కిడ్నాప్ చేశారట అన్నాడు ఓ అనుచరుడు అప్పుడే గుర్తు వచ్చినట్టుగా చూస్తూ. నిజమా? ఎవరు చేశారంటావు? బాస్ విస్మయంగా చూశాడు. తెలియదు, కానీ ఆ ముఠా వాళ్ళు కూడా ఆ విగ్రహం కోసమే చేశారేమో అనే డౌట్ వస్తోంది బాస్ అన్నాడు తన అనుమానాన్ని వెల్లిబుచ్చుతూ అనుచరుడు. బహుశా అంజన ముఠా వాళ్ళు అయ్యుంటారు బాస్ అన్నాడు ఇంకొకడు. అంజన ముఠానా? బాస్ విరగబడి నవ్వాడు. ఏం బాస్, ఎందుకు నవ్వుతున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు వాడు. వాడి పొందా, ఆ అంజన ముఠా వాళ్ళకి అంత దమ్ముందా? ఆడికి తిండి, నిద్ర, అనుచరుల కష్టసుఖాలు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ పెళ్ళాం బిడ్డల మంచి చెడ్డలు తప్ప డబ్బు అవసరం లేదనే కదా మనలో నుంచి విడిపోయి వేరే ముఠా పెట్టుకున్నాడు. దారి కాసి దోపిడీలు చేసే ఆడు కూడా కిడ్నాప్ చేశాడా అని అన్నాడు బాస్ ఎగతాళిగా నవ్వుతూ. మనం హత్యలు, మానభంగాలు చేస్తామని మన మీద ఆడికి కోపం కదా బాస్, అందుకే మనలోంచి విడిపోతున్నానని చెప్పాడు కదా అన్నాడు ఇంకోడు. పసందైన గుంట దొరికితే అనుభవించలేని మగాడు కూడా ఓ మగాడేనా? డబ్బనేది ఎందుకు? భోగాల కోసమే కదా. ఇక హత్యలంటావా? ఊరికే చంపుతావా ఏమిటి? ఆడి వల్ల మన ప్రాణానికి ప్రమాదమని తెలిస్తేనేగా చేసేది. బాస్ మీసాన్ని మెలిపెడుతూ అన్నాడు, పద్మాంబిక వైపు కన్నార్పకుండా చూస్తూ. ఆ మాట వినగానే పద్మాంబిక గుండెల్లో రైళ్లు పరిగెట్టుతున్నాయి. ఏమైనా ఆ అంజిగాడి బలము, తెలివి, మంచితనము, దైవభక్తి, ఎవరినీ చంపకూడదనే నియమం నీకు నచ్చాయని మెచ్చుకునేవాడివే కదా బాస్ అన్నాడు మరొకడు. ఆ నియమం ప్రాణాంతకం అయితేనేగా ఆడితోటి తెగతింపులు చేసుకున్నది. అంతేనా? మన ముఠాకి ఆడే నాయకుడైపోతాడేమో అనే భయం కూడా ఉంది కదా. ఆ మాఫియా వాళ్ళ మంచితనం మనకి సంపాదించి పెట్టింది కూడా ఆడేగా. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. కానీ బాస్, ఆడిది మాజాలి గుండె. ఆపరాడి సుత్తి. ఆ అంజిగాడికి ఆ విగ్రహం దొరకకూడదు, మనం దాన్ని గెలుచుకోవాలి. ఈరిగాడి ముఠా వాళ్ళేమో డైరెక్ట్గా ఆ దేవి గుడిలోనికి పోవాలని ప్రయత్నించి ఆ పాము కాట్లకు బలైపోయారంట. మల్లిగాడి ముఠా వాళ్ళేమో ఆ గుడి యజమానులతోటి గుళ్ళోకి వెళ్ళి ఆ పాముకు ఒక దెబ్బలు తిని పిండి పిండి అయ్యి చచ్చారంట. ఒక్కడు మిగల్లేదు ఎల్లినోళ్ళంతా వెళ్ళినట్టుగా కట్టకట్టుకుని మరీ చచ్చారంట. అందుకేగా మనం తెలివిగా దీన్ని ఎత్తుకొచ్చింది. దీన్ని ఇడిచిపెట్టాలంటే
ఆ విగ్రహం మనకివ్వాలని బేరం ఆడదాం. ఆ ఫోన్ ఇట్టతే అన్నాడు బాస్. హలో, కృష్ణ చైతన్య హియర్ అన్నాడు. శాస్త్రి గారు చెప్పినట్టుగా కర్మకాండలు చేస్తూ కృష్ణ చైతన్య. కనకాంబికగా దహన క్రియలు అయినాక కర్మ ప్రారంభమైంది. హలో కృష్ణ చైతన్య, మీ ఆవిడ మా దగ్గరే ఉంది అంటూ అవతల నుంచి చెప్తూ ఆవలిస్తున్నాడు బాస్. కృష్ణ చైతన్య ఫోన్ పక్కనున్నటువంటి రాధికకు ఇచ్చేశాడు, మాట్లాడమన్నట్టుగా చూస్తూ. హలో, ఎవరు మాట్లాడేది? రాధిక ప్రశ్నించింది. నేనెవరో నీకు అనవసరం, ముందు నువ్వెవరో చెప్పు అన్నాడు. నా పేరు రాధిక అంది. ఓ, ఆ కిస్టిగాడి సెకండ్ సెటప్ వా. డోంట్ టాక్ రబిష్. ఫోన్ పెట్టేయిపోయింది. హాగా వేసేలక, ఆడి పెళ్ళం పద్మ మా దగ్గర ఉంది అన్నాడు గబగబా. నీ దగ్గర? రాధిక నొసలు ముడివేసింది. నా దగ్గరే, అది కూడా క్షేమంగా ఉండాలంటే. ఏం కావాలండి మీకు? అదే బంగారు దేవి విగ్రహం. అది మాది కాదండి. మాది కాని దాన్ని మేమేలా ఇవ్వగలుగుతాము? అది నాకు అనవసరం. ఆ విగ్రహం కోసం వెళ్ళిన వాళ్ళు దానికి బలిదానంగా మారిపోతున్నారు కనుక మేము ఈ ప్లాన్ వేసుకున్నాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు నీ సవితి కావాలనుకుంటే నాకు ఆ విగ్రహాన్ని ఇవ్వాలి, ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు మేము ఉన్న ఈ పరిస్థితుల్లో అది ప్రస్తుతానికి సాధ్యం కాదు. మాకు కొంచెం గడువు కావాలి. మా అత్తగారు పోయారు, మేము ఆ బాధల్లో ఉన్నాం అంది రాధిక. విన్నాం ఐ నో ఇట్. ఎంత గడువు కావాలి ఏంటి? ఇంకో 15 రోజులు పడుతుంది. లేట్, నేను మళ్ళీ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. చెప్పు, ఏమిటి? ఆవిడకు ఎలాంటి ప్రమాదమూ జరగకూడదు. ఆవిడ మీద ఈగ వాలినా నేను సహించాను. మైండ్ ఇట్, హెచ్చరికగా అంది రాధిక. ఆ సంగతి నాకు తెలవదా? అందుకే దాని అందం నోరూరిస్తూ ఉన్నా చేతులు కట్టుకుని కూర్చున్నాను. నాకు కావాల్సింది విగ్రహం. దట్స్ గుడ్. రాధిక ఫోన్ ఆఫ్ చేసింది. రాధిక కంఠం ఫోన్లో విని పద్మకి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. ఆమెకు శాస్త్రి గారు చెయ్యి చూసి చెప్పిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. అంటే ఏదో పెద్ద ప్రమాదమే నీకు రాబోతోందమ్మా. ఆపదలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ అనుభవంలోకి వస్తాయి. అసలు కష్టము, బాధ, దుఃఖం అంటే ఏమీ తెలియని నీకు అన్నీ ఎదుర్కొనే పరిస్థితి వచ్చేస్తుంది అని ఆయన చెబుతూ ఉంటే ఆ క్షణం చాలా నిర్లక్ష్యంగా తీసుకుంది. ఈయన ఏదో చెప్తున్నాళ్లే, అన్నీ నిజమవుతాయా అనుకుంది. చాలా తేలిగ్గా తీసుకుంది. వాస్తవంలోకి వస్తే కానీ ఆ ఆపద స్వానుభవంలో ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం కాలేదు. చేతులు వెనక్కి విరిచి కట్టేస్తే నొప్పులు పుట్టి ఏడిస్తే కానీ విప్పలేదు. బాత్రూంకి వెళ్ళాలంటే కాపలా, భోజనం చెయ్యాలంటే కాపలా, నిద్ర లేక, నిశ్చింత లేక, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో, టెన్షన్తో ఎవరు మాట్లాడుతూ ఉన్నా కంగారే. ఏ శబ్దాలు విన్నా భయమే. ఎవరు తన వైపు చూసినా అనుమానమే. ఏం చేస్తారోనని నిద్రలో కూడా చిన్న అలికిడి వినిపించినా ఉలిక్కి పడుతూ క్షణాలు గడిచే కొద్దీ మనస్తాపాన్ని భరించలేని ఆందోళన జనిస్తూ ఉంటే శాస్త్రి గారు చెప్పిన ప్రమాదం యొక్క స్వరూపం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసి వచ్చింది పద్మాంబికకు. భగవంతుడా, వీళ్ళ బారి నుండి ఎప్పుడు విముక్తి నాకు అని వలవలా ఏడుస్తూ, రాధా, నిన్ను మానసికంగా హింసించి బాధపెట్టినందుకు శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నానే అని కుమిలిపోతుంది. కనకాంబిక పోయి 5వ రోజు. రాధిక ఆవిడ ఫోటో ముందు దీపాలను వెలిగిస్తోంది. పూర్ణ, స్వర్ణ ఎవరి దగ్గర ఉండని శైలజ ఏడుస్తూ రాధికను వెతుక్కుంటూ వచ్చేస్తోంది. ఆ పిల్లకు తల్లి కనబడక ఒకటే దిగులు. ఇంటి నిండా జనం, హడావిడి, ఏడుపులు. కనకాంబిక తాలూకు బంధువులు వచ్చి బుడిబుడి దీర్ఘాలు తీస్తూ తమ అపారమైనటువంటి ఇష్టాన్ని, ఆత్మీయతను, ఆపేక్షను చాటింపులేస్తూ కృష్ణ చైతన్య ఏమాత్రం రిలాక్స్గా కనిపించినా తమకి ఉద్యోగాలు కావాలనో, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అనో, ఇల్లు కట్టుకుంటాము అంటూ, అప్పులు ఉన్నాము అంటూ, రోగాలతో బాధపడుతున్నామనో చెప్పి సాయాన్ని కోరుతూ ఉండేవారు. ఇప్పుడు కాదు, ఈ రోజులయ్యాక గుర్తు చేయండి అని వాళ్లకు చెప్పి పక్కకు పంపించేసేవాడు. శ్రీనివాస్ కుటుంబం, రాజన్న కుటుంబం ఇక్కడే ఉన్నారు. ఎవరి నోట విన్నా దేవీపురంలోని పాము గురించే ప్రస్తావన. రాధికను ఇంకా వివరాలు అడిగి తెలుసుకోవాలని చాలా ఉత్సాహాన్ని ఫీల్ అయ్యేవారు. కానీ ఆమెకు ఆ తీరిక ఎక్కడిది?
వచ్చిన వాళ్లను ఆదరిస్తూ అత్తగారి కర్మకాండలు శ్రద్ధగా జరిపిస్తూ ఎవరికి ఏం కావాలో చెబుతూ ఏం చెయ్యాలో చెబుతూ మామగారు పిలిస్తే వెళ్ళి మాట్లాడి సలహాలను ఇస్తూ పిల్లల్ని శైలు నందుని సముదాయిస్తూ సంతకాలు సంకోచాలు అన్నీ అంటూ వచ్చేవాళ్లను తీసుకుంటూ అష్టావధానం శతావధానం ఆమె చేస్తూ ఉంటే ఆమెను ఎలా పలకరించాలో ఏకాంతం ఎప్పుడు దొరుకుతుందో తెలియక విసిగిపోతున్నారంతా. ఇంతలో కృష్ణ చైతన్య వచ్చి రాధా ఐజీ గారు ఫోన్ చేశారు అని చెప్పాడు. దేనికి? అత్తగారి ఫోటోకి దండ వేసి వస్తూ అడిగింది. దేవీపురంలోని దేవీ ఆలయాన్ని మాఫియా వాళ్ళు బాంబులతో లేపేయాలనుకుంటున్నట్టుగా సమాచారం అందిందట అన్నాడు. ఎందుకు? అర్థం కానట్టుగా చూసింది. బాంబులతో ఆలయాన్ని దాని కనిపెట్టుకుని ఉన్న పాముని లేపేస్తే దేవీ విగ్రహం సునాయాసంగా దొరుకుతుందని ప్లానట. ఆ పాము ఉండగా ఆ గుడి దగ్గరకు వెళ్ళటమే అసాధ్యం కనుక బాంబు తాడితో ఆ పామును అంతం చేస్తే అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి దేవీ విగ్రహం సునాయాసంగా దొరుకుతుందని వాళ్ళ ఆశట. నేనేం చెయ్యాలండి? నేనేం చెప్పాలి? నిన్నడిగి చెప్పాలని చెప్పాను. వాళ్ళకి ఏ విధంగా ఆ దాడికి ఎదుర్కోవాలో అర్థం కావటం లేదట అన్నాడు రాధను కుతూహలంగా చూస్తూ. జరిగేది చూస్తూ చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించి వేడుకను చూడమని చెప్పండి. రియాక్షన్ అనవసరం. ఆ గుడి సంగతి, విగ్రహం సంగతి ఆ పాము చూసుకుంటుంది. పాముని మాఫియా లేపేస్తుందో, మాఫియా అనే పాము లేపేస్తుందో భవితవ్యం చెప్తుంది మనకి. ఇందులో పోలీసుల ప్రమేయం ఉండకూడదు, అనవసరం కూడా. ఇది ఆ దైవానికి సంబంధించినటువంటి విషయం. మన ఇన్వాల్వ్మెంట్ పనికిరాదు. ఆయన్ని గాబరా పడక నిశ్చింతగా ఉండమని చెప్పండి అంది చిరునవ్వుతో చాలా తేలిగ్గా తీసుకుని. కృష్ణ చైతన్య అలాగే అంటూ తల పంకించి ఫోన్లో రాధమాటల్ని అభిప్రాయాలను ఆయనకు తెలియజేశాడు. పూర్ణ శ్రీనివాసులు సంభ్రమంగా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే అంతవరకు వాళ్ళు ఆ పాము గురించి అంతా చెప్పింది విన్నారే గాని చూడలేదు. చూసే తరుణం ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే ఆ సమయం వచ్చేస్తుంది అన్నట్టుగా రాధిక మాటలు ధృవీకరించాయి. అందుకే ఆ రాత్రి నిద్రలు మానుకుని మరి టీవీ కనిపెట్టుకుని కూర్చున్నారు. విషయం తెలిసిన ప్రతి ఒక్కరికి కుతూహలమే. బాంబులతో మాఫియా గ్యాంగ్ దాడి చేస్తే గుడి భూస్థాపితం అయిపోతే గుడిలోని కెమెరాలు, చుట్లు చెట్లనున్నటువంటి కెమెరాలు పేలిపోవా? అప్పుడు ఈ సంగతి ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది అని అందరికీ అనుమానాలు వచ్చేశాయి. మీడియా, పోలీస్ సిబ్బంది వాళ్ళ డ్యూటీ నిర్వహణ తప్పక గుడి కనిపించే విధంగా వాచ్ చేస్తూ ఉన్నారు. సరిగ్గా రాత్రి 12 అయింది సమయం. పిల్లల్నిద్దరినీ నిద్రపుచ్చుతూ హాల్లో టీవీ ముందు కూర్చుంది రాధ. ఆమెని పర్యవేక్షించి అంతా ఆ కుటుంబ సభ్యులు కూర్చున్నారు. రాధ అలవాటు కనుక తల్లి కనిపించకపోయినా శైలు 1-2 సార్లు అడిగి ఊరుకుంటోంది. పేచీ పెట్టనందుకు అంతా సంతోషించారు. ఆ పాము ఏం చేస్తుంది? గుడితో పాటు పేలిపోతుందా? పారిపోతుందా? అందరూ ఉత్కంఠతతోటి చూస్తూ ఉన్నారు. ఆ వార్త వినగానే పద్మని కిడ్నాప్ చేసిన బాస్కి, విజ్జీని, పిల్లల్ని కిడ్నాప్ చేసిన అంజనకి కూడా మాఫియా మీద అనుమానాలు వచ్చేశాయి. విగ్రహాన్ని ఎలాగైనా సంపాదించమని తమకు చెప్పి డబ్బు ఆశ చూపించినటువంటి మాఫియా ఇప్పుడు ఇలా గుడిని పేల్చేయడం ఏమిటి? గుడితో పాటు విగ్రహం పేలిపోదా అని అనుమానం వచ్చేసింది. మాఫియా వాళ్ళను నమ్ముకోవటం కంటే స్వంత తెలివితేటలను నమ్ముకుని ఆ విగ్రహాన్ని క్యాష్ చేసుకోవాలి అనిపించింది. అయినా ఏం జరుగుతుంది? 12 అయ్యేసరికి ఎక్కడి నుంచి వచ్చారో తెలియనటువంటి విధంగా 100 కార్లు జనంతో పాటుగా వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణంగా ఆగాయి. వాటిలో బాసులు కార్లలోనే కూర్చుని అనుచరులను పురమాయించారు. ఎంత లేదన్నా 25 ముఠాల వాళ్ళు ఉండుంటారు. ఒక్కో కారుకి 5 చొప్పున కనీసం 500 మంది ఉండవచ్చని అంచనా వేశారు పోలీసులు. గమనించడం తప్ప రియాక్షన్స్ ఏమీ లేవు. మీడియా అలర్ట్ అయి ఉంది. కనీసం 100 మంది కాలు దిగి బాంబులు విసరటాన్ని మొదలుపెట్టారు. అంతే. పెద్ద విస్ఫోటంతో ఆకాశంలో ఓ పెద్ద వెలుగు, అందులో 6 తలల సర్పం ప్రత్యక్షమై వేసిన బాంబులు గాలిలో తేలి వస్తూ ఉంటే నుచ్చు గహ్వారం లాంటి నోళ్లు తెరిచి ఆ వచ్చే బాంబుల్ని గాలిలోనే క్యాచ్ చేసేసింది. తలలు విసిరి నోట కలిచి పట్టుకున్న బాంబులన్నీ ఆ నోటిలోకి వెళ్ళిపోయాయి. ఆ సర్పం యొక్క ఆది మధ్య అంతం తెలియని విధంగా తోకతో బాంబులు విసిరే వాళ్లను పట్టుకుని ఈడ్చి పక్కనే ఉన్న పెద్ద కొండకేసి చావబాదుతూ నోటితో భయంకరమైన విషయాన్ని వెదజల్లుతూ ఉంది. ఆ జ్వాలలు వచ్చి కాళ్ళలోకి సోకి కాళ్ళతో పాటుగా 500 మంది 100 కార్లు భూస్థాపితం అయిపోతూ ఉంటే కొన్ని కార్లు పేలిపోయాయి.
మరికొన్ని భూమిలో దిగబడి అడ్రస్ లేకుండా మాఫీ అయిపోయాయి. మాఫియా గ్యాంగ్ సభ్యులు 500 మంది మృత్యుదేవతకి అల్పాహార విందుగా మారిపోయారు. గుడిని భూస్థాపితం చేసేయాలని వెళ్ళి వాళ్లే భూస్థాపితం అయిపోయారు. ఎలా ప్రత్యక్షమైందో అలాగే అదృశ్యమైపోయింది ఆ పాము. బాంబుల్ని ద్రాక్ష పళ్ళల్లాగా చప్పరించేసిన పాము ఏమీ కాలేదు. చుట్టుపక్కల ఇళ్లన్నీ క్షేమంగా ఉన్నాయి. ఆ కాళ్ళు వచ్చి ఆగిన రోడ్లు కూడా యథావిధంగా ఉన్నాయి. కాళ్ళ శకలాలు తప్ప అక్కడ చచ్చిన వాళ్ళ బాడీలని భూదేవి మింగేసినట్టుగా ఆనవాళ్లు కూడా లేవు. పోతే కొండకేసి కొట్టి చంపిన వాళ్ళ శవాలు మాత్రమే దొరికినాయి. ఇట్ ఈస్ రియల్లీ వెరీ స్ట్రేంజ్. ఇలాంటి అద్భుతం కనలేదు, వినలేదు. వాతలు హోరెత్తిపోతూ ఉన్నాయి. రాధిక శాంతి శ్వాసను విడిస్తే అంతా హర్షధ్వానాలు చేశారు. చెట్లకు ఉన్న కెమెరాలు కానీ, చుట్టూ ఉన్న ఇళ్లకి కానీ, గుడికి కానీ, రోడ్లకు కానీ, ఒక్క పువ్వుకు కానీ, రెమ్మకు కానీ ఎలాంటి ప్రమాదము వాటిల్లకుండా తన విషజ్వాలల చేత 500 మంది మాఫియా గ్యాంగ్ని మట్టుపట్టిన దేవతా సర్పం. అది మామూలు పాము కాదు, సాక్షాత్తు ఆ షణ్ముఖుడే ఆ రూపంలో వచ్చాడని మిసెస్ కృష్ణ చైతన్య చెప్తున్నారు. నాస్తికులు నమ్మలేకపోవచ్చు, కానీ ఆస్తికులు కళ్ళారా చూసిన ఈ అద్భుతాన్ని ఎందుకు నమ్మరు చెప్పండి? బంగారు దేవి విగ్రహాన్ని కోరి ఆహుతి అయిపోయిన మాఫియా. ఈ విధంగానైనా మాఫియా పదం వినిపించకుండా అంతమైపోతే పీడ వదిలిపోతుందని సంబరపడుతున్నటువంటి పోలీసు సంస్థ, సాధారణమైనటువంటి జనం, టీవీలు, పేపర్లు హోరెత్తిపోతూ ఉన్నాయి. ఓలమ్మో, ఓరి నాయనో, ఏం పాము, ఏం విషం కక్కింది, దెబ్బకి అంతా మసైపోయినారు బాస్. మనకి ఏ గతి పడుతుందో, ఈ పాముతోటి వ్యవహారం మన చావు కోసం వచ్చిందేమో అనిపిస్తూ ఉంది అన్నాడు ఓ అనుచరుడు. ఈ గ్రహం కోసం వెళ్ళినోళ్ళంతా చస్తే ఆ ఈ గ్రహం కోసమని బిచాణా వేసిన మనల్ని మాత్రం వదులుద్దా ఏంటి ఆ పాము? ఇంకో అనుచరుడు అనుమానాన్ని వెళ్ళిపుచ్చాడు. మాఫియా ఓళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చేసినట్టే ఆపడుతుంది అన్నాడు మరొకడు. అసలు వాళ్ళ ఈ గ్రహం దొరికితే వాళ్ళకి ఇవ్వకుండా మనమే అదట్టుకుని పారిపోతామని అనుకుంటా ఉన్నారేమో అన్నాడు ఇంకొకడు. పారిపోతే దాన్ని సొమ్ము చేసుకోవటం మనకెలా తెలుస్తుంది అన్నాడు ఇంకొకడు. ఈ అవ్వారం చూస్తే నాకు ఇంకో అనుమానం కూడా వచ్చేసినదిరా. తీరా నేను ఆ మాఫియా నా కొడుకుల్ని నమ్మి పద్మను ఎత్తుకొచ్చి నా దగ్గర బంధించానని ఫోన్ చేసి మరీ చెప్పేసినాను. ఆ మాఫియా నాయాళ్ళు మన కళ్ళల్లో కారాన్ని జల్లి ఈ పద్మని వాళ్ళు ఎత్తుకుపోతే మనం ఇంటికి చెడిన రేవళ్ళం అవుతాం. అటు ఆ అమ్మోరి ఈ గ్రహము పోద్ది, ఇటు ఈ పద్మ చేజారిపోద్ది. మగాడిగా పుట్టినందుకు ఇలాంటి గుంటతో తొంగుంటేనే సరదా తీరుద్ది. నేను వెళ్ళి దీన్ని ఓ పట్టొస్తా, మీరు ఎవ్వరూ ఈడకి రాకుండా చూసుకోండి అన్నాడు బాస్. లేచి ఒళ్ళు వెచ్చుకొని పద్మను బంధించినటువంటి గదివైపు అడుగులు వేస్తూ, వద్దు బాస్, ఆ పని మాత్రం చేయకు. ఈవిని ఏదైనా చేస్తే ఆవిడ ఊరుకుంటుందా? ఆ పావుని అంపుద్దో ఏమో. ఆ పాము పేరు చెబితేనే నాకు ఈరోజునాలు అయిపోతున్నాయి అంటూ అనుచరులు బాస్ని ఆపాలని ప్రయత్నించారు. అయినా బాస్ ఆగలేదు. వాళ్ళ గోల పట్టించుకోకుండా ఖుషీగా ఈల వేసుకుంటూ ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. ఈ నాశకాలే ఏ పర్యత బుద్ధియే అని పెద్దలు ఆ పాము ఈడకొస్తే మనం ఏం కావాలా? బాసు ధర్మమా అని ఆ పాము కాట్లకు బలైపోవాలా? ఏటీ కర్మ? అనుచరులంతా తలపట్టు కూర్చున్నారు. ఆ పాము కాటేసేదాకా ఉంటావా ఏరి సన్నాసి? దాన్ని చూడగానే గుండెలు ఆగిపోవు. అనవసరంగా ఈ బాస్ని నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నాం. అదే అంజన్ అయితే ఇలాంటి చెడ్డ పని చేసేవాడే కాదు. ఏది ఏమైనా సరే నేను ఇక్కడ ఉండనురా. అంజన కాళ్ళు అట్టుకుంటే చెమించేస్తాడు, ఆడికి వెళ్ళిపోతా. ఇద్దరు వెళ్ళిపోవటానికి లేచారు. ఉండరా, మేము వచ్చేస్తాం, బాస్కి చెప్పిపోదాం అన్నారు మిగిలిన వాళ్ళు. బయట మాటలు స్పష్టంగా విన్న పద్మాంబికకు గుండెలు జారిపోయినాయి. ఆమె భయాన్ని నిజం చేస్తూ బాస్ గదిలోకి వచ్చి తలుపులు మూయటంతో భయాందోళనలతోటి ముచ్చెమటలు పోసేశాయి. భీత హరిణేక్షణలాగా గాబరాగా చూడసాగింది. దగ్గరకొచ్చి నోటికి అంటించినటువంటి టేపు తీసేసి కాళ్లకు చేతులకు కట్టిన తాళ్లను ఊడదీశాడు. గబాన్న లేచి ఆ గదిలో ఓ మూలగా పారిపోయింది పద్మాంబిక. బాస్ విలాసంగా పగలబడినవి. నువ్వు పరుగులెత్తినా అరిచినా నా నుంచి తప్పించుకోవాలని చూసినా ఈ ఏళ నిన్ను వదలనే బుల్లి. మక్కువ తీరా ఓసారి రాయేసలక.
నిన్ను చూసిన కాడి నుంచి మా తొందర ఆగును అంటుంది ఎవ్వారం. ఇహ నువ్వు మీ గుడి కాడకి వెళ్ళటం అనేది జరగదు. ఎందుకంటే ఆ మాఫియా నాయాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. అంతా తలో చెయ్యి వేసి సరదా తీరాక ఏ బొంబాయిలోనూ బోతల హౌస్కి అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆ తర్వాత నీకు ప్రతి రేతిరి శివరైతిరే అంటూ వచ్చి పద్మను పట్టుకున్నాడు. ముద్దు కోసం అంటూ ముందుకు వంగుతూ. వద్దు వద్దు, నన్నేం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. నీ కాళ్ళకు మొక్కుతాను. నా భర్తని తప్ప ఎవ్వరినీ తాకలేను. నేను చావనైనా చేస్తాను కానీ నా శరీరాన్ని మలినం అయితే భరించలేను అంటూ వంగి బాస్ కాళ్ళు పట్టుకుని బలబలా ఏడ్చేసింది. నా కాళ్ళు అట్టుకుంటే నేను ఒగ్గెత్తానా? నీ అందం, ఆ పొంగులు, ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ తలకట్టు, ఓహో, స్వర్గంలో అప్సరసలు ఎంత అందంగా ఉంటానన్న నేను నమ్మనే. ఓ పాలి తొంగుందని రాయ శిలక, అట్టే బెట్టు చేయకు అంటూ పద్మని ఒడిసి పట్టుకుని నేల మీదకు దొల్లించి పైకి జరిగి పైట మీద చేయి వేశాడు. హే భగవాన్, నన్ను రక్షించు. కళ్ళు మూసుకుని బిగ్గరగా వచ్చింది పద్మ. వెంటనే బుస్సుమని శబ్దం అనిపించింది. ఆశ్చర్యంగా కళ్ళు తెరిచిన పద్మ దిగ్భ్రాంతులైపోయింది. 6 తలల నాగేంద్రుడు బాస్ కళ్ళలోనికి విషజ్వాలలను విసిరాడు. అంతే, కళ్ళు పోయి నిత్తురు వదిలి వరదలై స్రవిస్తూ ఉండగా ఆకాశం విరిగి నెత్తిన పడ్డట్టుగా పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చి ఆ బాధ భరించలేక గిలగిలా నేలను పడి తన్నుకుంటూ, ఆ పాము వచ్చేసింది రోయ్, నా కళ్ళు కాల్చేసింది రోయ్, ఇక నేను బతకను, నా పని అయిపోయిందిరా అంటూ నోట వెంట నొరగలు వస్తూ ఉండగా నల్లగా మారిపోయిన శరీరంతో విగత జీవుడే పడిపోయాడు. ఆ దృశ్యం కళ్ళారా చూసిన అనుచరులంతా నేల కొట్టిన చిల్లర పెంకుల్లాగా తలో దిక్కుకి పారిపోయారు. బాబోయ్ పాము అని కేకలు పెడుతూ భయవిఫలంగా పద్మాంబిక మూర్ఛపోయింది. ఆశీదల భవనంలోనే ఒంటరిగా. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానానందం నవలను చదువుతున్నాను. జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.